సార్ నమస్తే. ఏంటి ఫస్ట్ ఈ లోకేష్‌కి, పవన్ కళ్యాణ్‌కి మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతుందా? లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? సార్ గొడవలు జరగడం ఏంటి సార్? హ్మ్. ముఖ్యమంత్రిగా ఉత్సవ విగ్రహంగా హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని పెట్టారండి. హ్మ్. కానీ మూల విరాట్ ఎవరో తెలుసా సార్? లోకేష్ బాబు గారు. ఓకే. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలించే ప్రతి ఒక్క విశ్లేషకుడికి, రాజకీయ నాయకుడికి, మీడియా వర్గాలకి అందరికీ తెలుసు. హ్మ్. ఇక్కడ డీఫాక్టో సీఎంగా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. హ్మ్. ఇక్కడ ఆధిపత్యం ఎక్కడుందండి? నాకు తెలిసి మా 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 కొద్దిగా కొద్దిగా రాజకీయాల గురించి పరిజ్ఞానం ఉన్నాడైనా సరే హ్మ్. చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్నా పవన్ కళ్యాణ్ గారికి అచంచలమైన భక్తి, హ్మ్. అంతకు మించి విశ్వాసం ఉన్నాయి సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ వాత్సల్యం రెండు ఉన్నాయి సార్. ఆ! అవి ఎందువల్ల కుదిరాయో ఏమో తెలియదు కానండి. ఇది మొత్తం కూడా ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు కొట్టుకోవడానికి పనికొస్తుంది కానీ హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏంటి? అతను ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. తన అన్నకి కేంద్రంలో ఏదో పదవి కావాలి. ఓకే. రెండో రెండో అనేటువంటి నాగబాబు గారికి రాష్ట్రంలో మంత్రి పదవి కావాలి. హ్మ్. ఇదే అతనికి కావాలి. అభిమానులతో పనే ఉంది పవన్ కళ్యాణ్ గారికి. హ్మ్. అభిమానులు మళ్ళీ ఎప్పుడు కార్యకర్తలు అనేది లేదు. ఆ పార్టీకి కార్యకర్త అనేది లేదు. ఎందుకంటే అది నిర్మాణాత్మకంగా లేని పార్టీ. అభిమానులతో మాత్రమే ఉన్న పార్టీ. ఓకే. అభిమానులతో మళ్ళీ ఎప్పుడు పని? 2029 ఎన్నికలకి ముందు లేదు. భగవంతుడి దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఈ రాక్షస పాలన నుంచి గట్టెక్కించడం కోసం హ్మ్. జమిలి వచ్చిందనుకోండి ముందుగా. హ్మ్. అప్పుడు అభిమానులు అవసరమవుతాడు. అభిమానులు మళ్ళీ మైక్ తీసుకొని ఊపదింపుడు ఉపన్యాసాలు రెచ్చగొట్టి, కులాన్ని తన వైపుకు తిప్పుకొని, హ్మ్. యువతని రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకుందామని, పబ్బం గడుపుకుందామనే మెంటాలిటీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఓకే. అంతేగాని వాస్తవం అండి. నిజం చెప్తున్నా అండి. నిన్నటి నుంచి నేను ట్విట్టర్ వేదికగా ఏదైతే ఫేస్‌బుక్ వేదికగా చూస్తుంటే పాపమండి. ఏదైతే మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, హ్మ్. జన సైనికులు చేసిన త్యాగానికి, హ్మ్. వేల మహిళలు చేసిన త్యాగానికి కనీసం సార్ వాళ్ళని అన్నేసి తిట్లు, బూతులు సార్ మరీ దారుణం. అన్నేసి బూతులు తిట్టడానికి హ్మ్. ఈ ఎల్లోకి మనసు ఎట్లా ఒప్పిందో కూడా అర్థం కావట్లేదు. చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోయింది సార్ పాపం. ఓకే. ఆ సైనికులు ఎలా తట్టుకుంటున్నారో ఏమో గానండి. హ్మ్. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈరోజు పిఠాపురంలో జన సైనికులు వర్మ మీద దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అవును. అవును. వర్మ గారు కూడా వ్యతిరేకమయ్యారు కదా! ఆయన కూడా లోకేష్‌కి సపోర్ట్ చేస్తున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటని కూడా మాట్లాడుతున్నారు. సార్ వర్మ గారి వ్యతిరేకం ఒకటి సార్. పవన్ కళ్యాణ్ గారే రేపు ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని అనౌన్స్ చేసినా సరే బేషరతుగా క్షమాపణ ఏదైతే ఆ! బేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటే మధ్యలో ఈ జన సైనికులకి ఏంటి సార్ నొప్పి? అవునా? ఆ! పవన్ కళ్యాణ్ గారే బేషరతుగా లోకేష్ గారికి మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలో నిర్ణయాలు మొత్తం కూడా ఎవరు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారా? కాదా చంద్రబాబు ప్రభుత్వం నాయుడే గదా! ఇప్పుడు పెద్దగా ఉండి ఆయనే గదా చేస్తుంది. సార్ నేను ఈ ఇంటర్వ్యూ మొదట్లోనే చెప్పాను సార్. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఉత్సవ మూర్తి మాత్రమే. హ్మ్. మూల విరాట్ అంటే డిఫాక్టో సీఎం గా అన్ని శాఖలకి మంత్రివర్యులుగా లోకేష్ గారే వ్యవహరిస్తా ఉన్నారు. ఓకే. అదనలేని సత్యం పొలిటికల్ వర్గాల్లో అందరికీ తెలిసిన సత్యం ఇది. ఇక హ్మ్. దాచేది దాపరికం ఏముంది? సో ఇవాళో రేపో ఒక 5 నెలల్లో 6 నెలల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2026కి ముందే లోకేష్ గారిని పట్టాభిషిక్తును చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లోకేష్ సీఎం అయితే ఆయనకి పవన్ కళ్యాణ్ సైనికుడిగా పరిస్థితి? ఆయనకి సైనికుడిగా పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నారు సార్. హ్మ్. అలాంటి స్కోప్ ఉంటదా? అలా పనిచేసే అవకాశం ఉంటదా? సార్ ఎందుకుండదు సార్? హ్మ్. లేకపోతే లేకపోతే 21 సీట్లు ఇస్తే ఎందుకు తీసుకున్నాడు? హ్మ్. లేకపోతే సార్ ఇంకొక విషయం కూడా అర్థం కావట్లేదు. హ్మ్. వీళ్ళ డ్రామాలు ఎలా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఇద్దరు డ్రామాలు ఎలా ఉన్నాయంటే రెండు పార్టీలు. నేను అభిమానుల గురించి చెప్పట్లేదు. పార్టీ అధినాయకత్వం గురించి చెప్తున్నాను సార్. ఓకే. సార్ వాస్తవంగా జనసేన పార్టీ అనేది పుట్టింది చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడానికి, చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషిక్తుని చేయడానికి మాత్రమే జనసేన పార్టీ పుట్టింది. హ్మ్. 2014లో ఎలాంటి పోటీ చేయకుండా బేషరతుగా బయట నుంచి బహిరంగంగా మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషిక్తుని చేయడానికి హ్మ్. పూనుకున్నది. హ్మ్. 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చీల్చాలి, దాన్ని మొత్తం కూడా పోలరైజ్ చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఆడుతూ
సపరేట్ గా పోటీ చేశారు. ఓకే. ఆ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడంతో వీళ్ళ డ్రామాల్ని మళ్ళీ 2019 తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీకి దగ్గరయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొత్తు. ఆ పొత్తు కోసం బీజేపీ తోటి నేను చివాట్లు తిన్నాను, తిట్లు కూడా తిన్నానని చెప్పాడు. చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ప్రేమ. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు, చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరాలి. ఓకే. సో ఈ రోజు కూడా వాళ్ళ డ్రామాలు ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు అని పవన్ కళ్యాణ్ గారు చూపించుకోవాలి. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ తప్పుకు నేను బాధ్యుణ్ణి కాదు అని అతను నిరూపించాలి. మళ్ళీ 2029 ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ ఓటుని చేర్చడం కోసం సపరేట్ గా పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. లేదు అంటే కలిసే పోటీ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా ఆడే కీలు బొమ్మ, తోలు బొమ్మ, మరబొమ్మ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. ఇది గమనించాలి. అవునా? ఆ సైనికులు పిచ్చోళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రోజుకో భుజాన్ని వేసుకొని జెండా కూలీలని పేరు తెచ్చుకున్నారు, పాలేరు సేన అని పేరు తెచ్చుకున్నారు. ఆఖరికి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ప్రాణాలు పెట్టి మోసారు తెలుగుదేశం పార్టీ జెండాని. ఆ జెండా మోసే కృతజ్ఞత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ రోజు వాళ్ళని ఎంత హేళనగా అవహేళన చేస్తూ బండ బూతులు కూడా తెచ్చుకుంటున్నారు పాపం. ఓకే. ఎందుకు ఇప్పుడు నాకు ఒక పాయింట్, ఇప్పుడు లోకేష్ నాకు ఒక పాయింట్ శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మీకేమైనా భయమా వైసీపీకి? లేదంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటే మీకేమైనా భయమా? సార్ మాకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం లోకేష్ సీఎం గానే ఉంటున్నాడు అంటున్నాం కదా సార్, ఇంకా డిప్యూటీ సీఎం ఏముంది, డైరెక్ట్ సీఎం సీఎం గా ఎందుకు డైరెక్ట్ గా సీఎం ఏమంటున్నాం మేము. మాకెందుకు సార్, వాళ్ళ పార్టీ అది. ఓకే. వాళ్ళ పార్టీలో వాళ్ళు సీఎంలు ఇచ్చుకుంటారో లేకపోతే మంత్రులు ఇచ్చుకుంటారు, ఇంకోటి ఇచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక చిన్న లీక్ స్టార్ట్ చేశారు సార్. అవును. రాజేష్ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి రాపిచ్చి, ఏబిఎన్ లో వెంకటకృష్ణ ద్వారా చర్చలు పెట్టించి, టీవీ5 లో చర్చలు పెట్టించి, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుల చేత వరుసగా స్పీచ్లు ఇప్పిస్తూ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, వర్మ గారు, ఆఖరికి దేవినేని ఉమా గారు, అవును, వీళ్ళందరి చేత సోషల్ మీడియాలో అలా విధంగా పత్రికాముఖంగా మీడియా ముఖంగా మాట్లాడించి ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారండి. నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తూ డైరెక్ట్ గా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం గా కాకుండా పార్టీ భవిష్యత్తు కోసం సార్ లోకేష్ బాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి 2026కు ముందే జరగబోతుంది. దానికి బేషరతుగా నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళు జన సైనికులు పిచ్చోళ్ళలాగా వాళ్ళని కొట్టుకోవడం తప్పిస్తే ఏం ఉపయోగం లేదండి. ఎంత దారుణం అంటే సార్, నిన్న ట్విట్టర్ స్పేస్ సార్ నేను నైట్ విన్నాను సార్. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సార్